నమస్తే అండి విశ్వప్రసాద్ గారు. నమస్తే అండి. సార్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సార్ మీరు పెద్దగా మాట్లాడేవాళ్ళు కాదు. ప్రెస్ మీట్‌లో, ఇంటర్వ్యూల్లో చాలా ముభావంగా ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య మాట్లాడడానికి ఎక్కువ ఆహ్, ఉత్సాహం చూపిస్తున్నారు. మాట్లాడుతున్నారు, ఓపెన్ అవుతున్నారు. ఈ మార్పేంటి సార్? దే ఆర్ 2 డిఫరెంట్ స్పీచెస్ అండి. హ్మ్. స్టేజ్ మీదకెళ్ళి లార్జర్ పబ్లిక్‌తో మాట్లాడడము. ఐ డోంట్ థింక్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ టాకింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అంటే సో అక్కడ ఐయామ్ ఇర్రెలెవెంట్ టు టాక్ అన్నమాట. వన్ ఆన్ వన్ కన్వర్జేషన్ నేను ఆల్వేస్ టాక్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బిగ్ ప్రొడ్యూసర్స్ అప్పుడు 'దిల్ రాజు' గారు కానివ్వండి, 'మైత్రి' కానివ్వండి, 'యూవి' కానివ్వండి, మీతో ఎలాంటి రిలేషన్ ఉండేది? ఎలాంటి ర్యాప్ ఉండేది? ఇప్పుడేమైనా మారిందా దాంతో? వచ్చినప్పుడు అంటారా? వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? వచ్చినప్పుడు వీళ్ళెవరు పరిచయం లేదండి. ఇప్పుడు బాగా పరిచయం ఉంటారు. ఎక్కడ ఎప్పుడు ఎవరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అలాంటిది రాలేదా? కమ్యూనికేషన్ లేదు నేను వచ్చిన కొత్తలో. అంటే ఈ of జర్నీలో. course, అందరినీ సిచ్యుయేషనల్‌గా కలవడం ఉంది. ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఇండియాలో ఎక్కువ టైం ఉన్నాను. ఐ థింక్ ఐ బిల్ట్ ఎ గుడ్ బాండింగ్ విత్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఐడియాలజీలో ఏమైనా చేంజ్ వచ్చిందండి? అంటే మీరు వచ్చినప్పుడు మీకంటూ బిగ్ ప్లాన్ ఉంది. ఆ జర్నీలో కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు వచ్చినప్పుడు కొత్తలో ఎలా ఉండేది? మీ ఐడియాలజీ ఇప్పుడేమైనా మారిందా? నేను వచ్చినప్పుడు నాకు పెద్ద ప్లానింగ్‌తో ఏం రాలేదు. ఐ వాంట్ టు డూ మూవీస్ అని వచ్చినాను. బ్యారియర్ కనిపిస్తే ఫ్యాక్టరీ మోడల్ అనుకున్నాను. దెన్ ఐ వాంట్ టు లైక్ ఎనీ అదర్ బిజినెస్ ఐ వాంట్ టు గ్రో అండ్ బిల్డ్ అన్న దాంట్లో. అండ్ ఐ సా సమ్ క్వాలిటీ ఇష్యూస్, టుక్ ఎ స్టెప్ బ్యాక్, ఫిక్స్ సమ్ థింగ్స్ అండ్ నౌ ఐ యామ్ బ్యాక్. క్వాలిటీ ఇష్యూస్ అంటే మీ ప్రొడక్షన్‌లో క్వాలిటీయా? లేదంటే మేకింగ్‌లో క్వాలిటీ? ఎండ్ కంటెంట్ క్వాలిటీ. In content. దాని రూట్ కాజ్ తీసుకుంటూ వెళ్తే దెన్ వీ ఫౌండ్ మెనీ ఇష్యూస్. One of them is the nexus or mafia of the layers which controls. They have a small benefit, but they do a bigger damage. ఎలాంటి లేయర్స్‌ని మీరు ఫైండ్ ఔట్ చేస్తారు? ఎలాంటి మాఫియా? అంటారండి మీకు ఎగ్జిక్యూషన్లో there's way too many layers that has put certain restrictions for their benefits. So వాళ్ళ స్మాల్ బెనిఫిట్కి ఇట్ హ్యాస్ అ బిగ్గర్ కాస్ట్ టు ద ప్రొడక్షన్. అవేమైనా చేంజ్ చేసే అవకాశం ఉందండి? వీఆర్ డ్రైవింగ్ ఎ లాట్. ఇప్పుడు హోప్ఫుల్లీ అంటే ఇట్స్ ఎ నీడ్ ఫర్ ఎవ్రీ వన్. అవన్నీ జరుగుతాయని అనుకుంటున్నాను. ఈ 2025లో ఇప్పటికే 7 మంత్స్ అయిపోయింది. 8th మంత్ రన్నింగ్. ఇంకో 4 నెలలు అయితే 2025 కూడా అయిపోద్ది. కానీ ఈ ఏడాది మనకొచ్చిన రిజల్ట్ ఇండస్ట్రీలో హిట్స్ మహా చూస్తే 4, 5 కూడా లేవు. నెలకొక్క హిట్ కూడా లేదు. రెస్ట్ ఆఫ్ ద ఇయర్ లుక్స్ గుడ్ అండి. ఆగస్ట్ ఈస్ గుడ్, సెప్టెంబర్ ఈస్ గుడ్, అక్టోబర్ ఈస్ గుడ్. నవంబర్ ఏముంటాయో తెలియదు, బట్ డిసెంబర్లో వి ఆర్ గుడ్ మూవీస్. అంటే మీ సినిమాలు ఎక్కువ ఉన్నాయని? అలానే మా సినిమాలు 3 or 4 వస్తాయి ఈ ఇయర్. సో బట్ వీ విల్ రిలీజ్ గుడ్ మూవీస్. సక్సెస్ రేట్ లేదని చెప్పేసి ప్రొడ్యూసర్లంతా చాలా ఆందోళనకు గురవుతున్న సమయం ఇది. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని ఫైండ్ ఔట్ చేశారండి? అంటే కాస్ట్ ఫెయిల్యూర్. అంతే సింపుల్. అంటే ప్రతి ఏడాది మనకు 10కి మించిన సక్సెస్‌లు ఎప్పుడు దొరకవు. కాకపోతే 2025లో ఆ నెంబర్ ఇంకా తగ్గుద్దేమో అన్న భయం ఉంది. See, there is a big change in the audience expectation. దాన్ని మీట్ అవ్వాలంటే we need to take a step back and do things. రొటీన్గా చేయడం కుదరదు. సో how you do అన్నదానికి there is a restructuring that is required. అందరూ దాని మీద వర్క్ చేస్తున్నారని అనుకుంటున్నారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడకపోవడం ఒక ఎత్తు అయితే, మేకింగ్‌లోనూ తప్పులు చేస్తున్నారు. తర్వాత బయట కొన్ని ప్రెజర్స్ కానీ, పాలిటిక్స్ కానీ, తర్వాత యూనియన్ రాజకీయాలు కానీ ఎక్కువ ప్రొడ్యూసర్‌ని ప్రెజర్ చేస్తున్నాయి అనిపిస్తుంది. అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినానండి. అంటే వాళ్ళకి చిన్న బెనిఫిట్, ప్రొడక్షన్కి ఇట్స్ అ బిగ్ డ్యామేజ్. ప్రాపర్ లైట్ మ్యాన్స్ని బిల్డ్ చేయకుండా, కొత్త లైట్ మ్యాన్స్ రానివ్వకుండా, దే ఆర్ మేకింగ్ అస్ టు హైర్ పీపుల్ ఫ్రమ్ ముంబై. ఆ ముంబై లైట్ మ్యాన్ల కోసం వీ నీడ్ టు బ్రింగ్ ఎ యూనిట్ దట్ హోల్డ్స్ అ లైట్ మ్యాన్.
దట్ యూనిట్ కరప్ట్స్ ద డిఓపి. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఒకప్పుడు 30 lakhs నుంచి 2 crores is a good unit billing. That ends with a 15 to 20 crores bill. After all negotiations, we may have to settle with 4 to 6 crores. 15 ekada, 20 ekada. But that's a last minute unwanted dispute and ఇది. So why would the lighting cost so much high అంటే ప్రాపర్ ఇక్కడ స్కిల్ డెవలప్ అవ్వకపోవడం. We need to have lightmen, graphers, డిపార్ట్మెంట్ ఆఫ్ లైటింగ్ అని ఉంటుంది. ఈ రూమ్కి ఎంత లైట్ కావాలో అంతే లైట్ వాడాలన్నమాట. బట్ అవుట్డోర్ యూనిట్ లైట్లన్నీ మన సెట్లో ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే నాట్ బికాస్ దట్ నెక్సస్ ఇస్ బ్లాకింగ్ ద లైట్మెన్. అదే దట్ ఈస్ ద రూట్ కాజ్. వాడికేం రావట్లేదు. ఈ యూనిట్ బిల్లో నాకున్న ప్రాబ్లంకు ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో వాడికి ఆ యూనియన్ మీద మెంబర్షిప్ ఫీలో దాని మీద ఉండొచ్చు. ఆ లైట్ మ్యాన్ జీవితాంతం 1200 నుంచి 1500గా పనిచేయాల్సి అవసరం రాకపోవచ్చు, స్కిల్ డెవలప్ కాకపోవడం వల్ల. బాంబే వాడు మాత్రం 1 year 2 years లైట్ మ్యాన్గా ఉండి వాడు విల్ టేక్ ఎ గ్రోత్ అండ్ గో అవుట్ అనమాట. సో ఇలాంటిది ప్రతి ట్రాక్లో యూ హ్యావ్ ఎ సేమ్ ప్రాబ్లం. వేజెస్ మన దగ్గర ఎలా ఉన్నాయి, తమిళనాడులో ఎలా ఉన్నాయి, ముంబైలో ఎలా ఉన్నాయి? వెరీ సింపుల్ అండి. మలయాళంలో 1 కోటి రూపాయల సినిమా చేయొచ్చు. భోజ్పూరిలో వెళ్తే 25 లక్షల నుంచి 1 కోటి రూపాయల సినిమా చేయొచ్చు. ఇక్కడ 4 కోట్ల నుంచి 15 కోట్లు కావాలి చిన్న సినిమా తీయాలంటే. దట్ టెల్స్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. వేజ్ లెవెల్లో ఇట్ మే నాట్ బి మచ్, బట్ ఈ నెక్సస్ రావడం వల్ల తక్కువలో నేను సినిమా చేయలేను. ఇప్పుడు భోజ్పూరిలో 60 లక్షలతో చేసిన సినిమాకి, తెలుగులో 5 కోట్లతో తీసిన సినిమాకి క్వాలిటీ పరంగా ఏమైనా తేడా ఉంది సార్? భోజ్పూరి గురించి నేను చెప్పలేను, కానీ మలయాళంలో చేసిన 1 కోటి రూపాయల సినిమా ఈజ్ ఈక్వల్ టు 5 crores మన 5 కాదు, తెలవనాడికి 15 చేస్తారు నెక్సస్. 5 అనుకొని దిగుతాము, అది 15 అయిపోతుంది. మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా సార్, ఎక్కడి నుంచి ఈ తేడా కనిపెట్టారు మీరు? ఎక్కడి నుంచి ఇది స్టాప్ చేయాలనిపించింది మీకు? అంటే నేను 17లో ఎంటర్ అయినా. ఫార్చునేట్గా వీ హ్యాడ్ అ వెరీ గుడ్ స్ట్రైక్. ఎమ్మెల్యే వి డిడ్ వెల్. వైఫ్ ఆఫ్ ఫ్రమ్ హ్యాడ్ నాట్ సో మచ్ గ్రేట్ రిటర్న్, బట్ ఇట్ వాజ్ ఓకే. గూఢచారి ఈజ్ ఎ బ్లాక్ బస్టర్, హ్యూజ్ హిట్. కన్నడలో అధ్యక్ష అని అమెరికా చేస్తాను, బట్ ఐ యూజ్ ద టీమ్స్ హియర్. అది ఇట్స్ అ కాస్ట్ ఫెయిల్యూర్. ఆద్య అని ఉంది, అది వి జస్ట్ డిడ్ బ్రేక్ ఈవెన్. దెన్ వీ హ్యాడ్ ఎ ఎక్స్ట్రాడినరీ హిట్ ఓ బేబీ. దెన్ వెంకీ మామ వాజ్ ఎ గుడ్ హిట్. అగైన్ కాస్ట్ we didn't make as much as we could because of the cost. But that's the time we started looking deep in what's wrong. Then we had a pipeline. Nishabdam was done in US. So then I could see the difference. US లో మేకింగ్ ఎలా ఉంది? US లో మేకింగ్ నేను roughly around 6.5-7 crores I did the entire movie in US, the production cost. బట్ ఆ కాస్ట్లో ఆ సైజ్ ఆఫ్ మూవీ ఇక్కడ జరగట్లేదు. నేను అక్కడ ఐ పేడ్ మోర్ బికాజ్ ఐ గాట్ ఎ లోకల్ యూనియన్ బేస్డ్ మూవీ చేయాల్సి వచ్చింది అక్కడ, ఒక అమెరికన్ యాక్టర్ని హైర్ చేయడం వల్ల. బట్ ఆ కాస్ట్లో ఇక్కడ అవ్వట్లేదు సినిమాలో. అందుకే మన ప్రొడ్యూసర్లు అంతా వీలైనంత వరకు ఫారెన్లో సినిమా చేసుకోవడం బెటర్. బట్ అక్కడ లేబర్ ఎక్కువ కాస్ట్, లేబర్ కాస్ట్ ఎక్కువ, బట్ యూనిట్ తగ్గుతుంది. అవును. ఎందుకు తగ్గుతుందంటే ఆ నెక్సస్ లేదు. ఇప్పుడు మీరు స్ట్రీమ్ లైన్ చేశారు, మీకంటూ ఒక యూనిట్ ఉంది, మీకంటూ ఒక క్రూ ఉంది. మీ సినిమాలకి ఇంత పెద్ద స్కేల్లో సినిమాలు చేస్తారు ఒకేసారి 4-5 సినిమాలు. నా సప్లై ఇస్ ఓన్లీ 10%, నాట్ దట్ విల్ సెట్ ద బేస్. ప్రైస్ కంపారిజన్కు నాకు డీటెయిల్ డేటా ఉండాలి కదా, దానికి వెళ్ళిపోతుంది నాకు. ఇప్పుడు మీరు మొన్న మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ శాలరీ పే చేస్తున్న వాళ్ళకి అని చెప్తున్నారు కదా. ఏ సెగ్మెంట్స్ లో మీరు? అన్ని సెగ్మెంట్స్ అండి. ఒక ఓన్లీ సెగ్మెంట్స్ వేర్ దే మే నాట్ మేక్ యాజ్ మచ్ వచ్చి బాటమ్ మోస్ట్ ప్రొడక్షన్ బాయ్స్, లైట్ మెన్ అండ్ డ్రైవర్స్ అంటారు కదా, బట్ దే ఆల్సో మేక్ ఏ రీజనబుల్ మనీ, అంటే లైక్ అన్ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ పర్సన్. మిగతా అన్ని యూ టేక్ దేర్ యాన్యువల్ అర్నింగ్స్ దే విల్ బి హైయర్ దాన్
టిపికల్ సాఫ్ట్వేర్. సరే, సినిమాకి ఎవరు పని చేయాలి, ఎవరిని తీసుకోవాలన్నది ప్రొడ్యూసర్ పూర్తిగా వాళ్ళ ఇష్టానుసారం జరగాల్సిన విషయం ఇది 100%. కదా. లా ఏం చెప్తుంది, లేబర్ లా ఏం చెప్తుంది? లేబర్ లా ఏం చెప్పట్లేదు. లేబర్ లా వచ్చి సింపుల్, అన్స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అంటే మినిమం 12,400 పర్ మంత్ పే చేయాలి. 12,400. స్కిల్డ్ వర్కర్ అంటే మినిమం 22,000 పే చేయాలి. మనం ఎంత పే చేస్తున్నాం? దానికన్నా చాలా చాలా ఎక్కువ పే చేస్తాం. సో లేబర్ లా ఇక్కడ సంబంధమే లేదు. మరి లేబర్ లా విల్ నాట్ సే ఈ యూనియన్ నుంచి హైర్ చేయ, ఆ యూనియన్ నుంచి చేయొద్దు అని చెప్పదు. నువ్వు ఎవరిని హైర్ చేసినా ఈ వేజ్ పే చేయాలా అని చెప్తాను. మరి ఇదే యూనియన్ కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఓడిపోతారు కదా. 100%. ఇష్యూ కోర్టు కాదు కదా. సినిమా చేస్తే మాకు అగ్రెస్ చేసి వచ్చి కొట్టేస్తాను. ఏంటి సార్, సినిమాలు ఎవడన్నా వాళ్ళకి అగెనెస్ట్ వచ్చి చేసే వాళ్ళ మీద అటాక్ చేయడము, ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వీళ్ళు అణిచివేస్తున్నారు అని చెప్పి ఒక ఫేక్ క్యాంపెయిన్ రన్ చేయడము. మీ మీద కూడా అలా రన్ చేశారు స్టార్టింగ్ లో? చాలా రన్ చేశారు. చాలా షెడ్యూల్స్ ఇంటరప్ట్ చేసినారు. సెట్కి వచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా చేస్తున్నారు. లీగల్గా మీరు చాలా స్ట్రాంగ్ కదా, మీకంటూ మంచి టీం ఉంది. ఎక్కడ ఏ విషయంలో ఎలా ఫైట్ చేయాలో మీకు తెలుసు. అలాంటిది ఏదైనా మొదలెట్టారా అలాంటి ప్రాసెస్? ఉన్నదానిలో నేను కొంచెం ఎక్కువ ఫైట్ చేస్తాను. బట్ ఇట్స్ అప్హిల్ బ్యాటిల్, బట్ యూ హావ్ టు ఫైట్. అసలు నేను యాక్చువల్గా నన్ను చాలా మంది అడుగుతారు, మీరే కదా మాట్లాడినది ఈ టాపిక్ కోసమే నేను ఇంత మాట్లాడుతున్నాను. లేదంటే అవును, అంటే అదే ఇంతమంది ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద స్కేల్లో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లు ఉన్నప్పటికీ కూడా ఈ ఇష్యూ మీద మీరు గట్టిగా మాట్లాడుతున్న ప్రొడ్యూసర్ ఎవరంటే విశ్వప్రసాద్ పేరే చెప్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ బ్యాక్ అందరూ మాట్లాడుతున్నారు. దే ఆర్ ఆల్ వర్కింగ్. అంటే నేను ఇక్కడ మాట్లాడుతుంటే పీపుల్ ఆర్ డూయింగ్ వేరియస్ యాక్టివిటీస్. లేబర్ కమిషనర్ దగ్గర కొంతమంది వెళ్తున్నారు, డిఫరెంట్ యాక్టర్స్గా అప్రైజ్ చేయడానికి వెళ్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ దీనికి యాడ్స్ క్రియేట్ చేసి ఇది చేయడానికి. ఈ ఛాంబర్ నెగోషియేషన్స్లో అపోజ్ చేస్తూ డిస్కస్ చేసింది. ఈ మాట్లాడడం తప్పితే నేను చేసింది చాలా తక్కువ. స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు కదా సార్, ఇప్పటికిప్పుడు యూనియన్ని అన్నీ ఆపేసి వాళ్ళని ఆపి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కొంతమందిని తీసుకుని వాళ్ళని ట్రైనప్ ఇచ్చి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి ఎవరెవరు పనిచేస్తారన్నది చూస్ చేసుకుని వాళ్ళని టీంలో తీసుకొని ఇప్పుడు షూటింగ్ చేయడం అనేది ఇది చాలా పెద్ద ప్రాసెస్ కదా. మిగతా మెంబర్స్ దీనిలో ఎందుకు జాయిన్ అవ్వరు అనుకుంటున్నారు? ఎగ్జిస్టింగ్ మెంబర్స్, ఎగ్జిస్టింగ్ క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళు, ఎగ్జిస్టింగ్ వర్కర్స్ ఎందుకు రారు? వస్తారని మీ నమ్మకం? ఎందుకు రారు అంటున్నాను. రీజన్ అంటే మీ ఇప్పుడు వచ్చి మాట్లాడితే పని చేస్తే యూనియన్ వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైనా యూనియన్లోకి తీసుకోవడానికి వాళ్ళ అభ్యంతరం అవసరం ఉంది. ఇప్పుడు యూనియన్ అవసరం లేకుండా క్రూ అంతా పని చేయాలంటారు మీరు, అంతే కదా? యూనియన్ అవసరం లేదు అసలు, లీగల్గా అలానే ఉండాలి. యూనియన్ ఈజ్ ఓన్లీ ఫర్ గివింగ్ బెనిఫిట్స్. ఇప్పుడు మీరున్న జర్నలిస్ట్, మీకు ఒక యూనియన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే రేపొద్దున మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే అందరూ వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి ఉంటుంది. సేఫ్ గార్డ్ అది. మీకు ఏదైనా బెనిఫిట్ ఉండొచ్చు, లేదంటే ఒక గవర్నమెంట్ ఏదైనా ఒక స్కీమ్ ఇచ్చి ల్యాండ్ అలాట్ చేస్తే ఒక యూనియన్గా వెళ్ళి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ల్యాండ్ కొని మీకు తక్కువ రేట్లో అలా ఒక వెల్ఫేర్ స్కీమ్ రన్ చేయడానికి యూనియన్స్ ఉంటాయి. ఏ జర్నలిస్ట్ ఎక్కడ జాయిన్ అవ్వాలి అన్న దానికి ఎందుకు ఉంటుంది? మీరు వాలంటీర్గా యూ కెన్ జాయిన్ దే. మీ ఎంప్లాయర్ కెన్ హైర్ ఎనీ జర్నలిస్ట్ దట్స్ ఇన్ ద మార్కెట్. కొత్తగా ఒక జర్నలిజం కాలేజ్ నుంచి హైర్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్న వాళ్ళు హైర్ చేసుకోవచ్చు. హూ ఈజ్ యూనియన్ టు స్టాప్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సంబడి? ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్ టు వర్క్. వాళ్ళని కంట్రోల్ చేయడం వీళ్ళు ఎవరు? అసలు ఏ బేసిస్ మీద యూనియన్ ఫైట్ చేస్తుంది? అసలు లీగల్ బేసిసే లేదు. వేజ్ బోర్డ్ లేదు వాళ్ళకి. దే కెనాట్ కంట్రోల్ ఎ వేజ్. మీరు యూనియన్ మెంబర్, లెట్స్ సే మీరు ఎక్స్ట్రాడినరీ కాస్ట్యూమ్ డిజైనర్, మీకు ఒక రేట్ కార్డ్ ఫిక్స్ చేసినారు. మీకు కావాల్సిన రేట్లో మీరు నా దగ్గరకు వస్తున్నారు. ఆ రేట్ కార్డు మీరు ఎందుకు పట్టించుకుంటారు? మీరు ఇఫ్ యూఆర్ స్కిల్ తెలిసి ఐ నీడ్ 10,000 per day or 5,000 per day or I need this contract value for the costume అంటారు. ఆ రేట్ కార్డ్ ఈజ్ నాట్ రిలవెంట్. When that rate card is not relevant, on what basis they're deriving?
నిజంగా వాళ్ళు అడిగినంత 30% అనేది పెంచుకుంటూ పోతే, ఒక పెద్ద బడ్జెట్ సినిమాకి ఎంత కాస్ట్ డిఫరెన్స్ కనిపిస్తది? But that is not the rate card that we hire. We hire based on the skill. అవును. This is only for unskilled, where there is a problem. When it is unskilled, why they want to keep unskilled? Why there should be an union for unskilled? అవును. ప్రొడ్యూసర్స్ అంతా ఈ విషయంలో స్ట్రాంగ్‌గా ఉంటారా సార్ ఈసారి? ఎందుకంటే చాలా సార్లు ఇలాంటి రప్చర్ జరిగింది. చాలా సార్లు సమ్మెకు పిలిపిచ్చారు. చాలా సార్లు కూర్చొని మాట్లాడి అక్కడికక్కడ ఆ ఇష్యూని దాటుకుంటూ వచ్చేసారు. ఈసారి మాత్రం ప్రొడ్యూసర్స్ స్ట్రాంగ్‌గా ఉండే అవకాశం ఉందా? ఉండాలండి. బట్ అగైన్ ఇట్స్ నీడ్ బేస్డ్. చిరంజీవి గారితో మీటింగ్ జరిగింది. ఆయన ఇచ్చిన భరోసా ఏంటి? ఐ థింక్ నేను వెళ్ళలేదు. బట్ అదర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే వెళ్ళినారో దే అప్రైజ్డ్ హిమ్ ద ప్రాబ్లమ్. అండ్ ఈ హర్డ్ వన్ సైడ్ ఆఫ్ ఇట్. సో ఐ థింక్ ఈస్ మీటింగ్ పీపుల్ టు గెట్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. సో బట్ చాలా మందికి అది ఒక అపోహ ఉంది, యూనియన్ నుంచి తీసుకోవాలా పీపుల్ అని. బట్ లా డజంట్ సే దట్. There is court rulings which says you don't have to hire from union. There is a Competition Commission of India which says what they're doing is illegal. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ ముంబై వర్కర్స్‌తో తీసుకొచ్చి చేసుకుంటున్నారు హైదరాబాద్‌లో. దీన్ని ఆపడానికి యూనియన్ ఇక్కడున్న యూనియన్‌కి ఎంతవరకు రైట్ ఉంది సార్? అస్సలు లేదు. లేదు. వెళ్ళి కొట్టడం ఏంటండి? ఒకప్పుడు బీహార్, యూపీలో ఉండేది అలా. అంటే వేర్ ఇన్ సివిలైజ్డ్ సొసైటీ కదా. కొట్టినా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం ఇప్పుడు దాకా. అంటే ఎక్కడ మార్పు రావాలి సార్? ఎక్కడ ఏ వ్యవస్థ కదిలి రావాలి ఇప్పుడు ఇది ఆపడానికి? ఇప్పుడు జరుగుతున్నది గట్టిగా నిలబడాలి. చాలామంది అంటారు ఏంటంటే సార్, యూనియన్‌కి లేదంటే వర్కర్స్‌కి డబ్బులు ఇవ్వడానికి బాధపడుతున్న ప్రొడ్యూసర్స్ హీరోలకి, హీరోయిన్‌కి, డైరెక్టర్లకి ఎంత కావాలితే అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇక్కడ తగ్గించుకుంటూ రావాలి కదా! వీళ్ళకి ఇస్తుంది చాలా పిన్నెట్స్ లాంటివి. వీళ్ళని తగ్గించుకుంటూ వస్తే ప్రొడక్షన్ బాగుపడుతుంది అంటారు. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అంటే మీ అండర్‌స్టాండింగ్ చెప్పండి మీరు. నేను ప్రొడ్యూసర్‌గా మిమ్మల్ని అడుగుతున్నాను సార్. కదండి. మీ క్వెషన్‌లోనే ఇట్స్ కంప్లీట్లీ నాట్ రిలవెంట్ అంటాను నేను. హీరోకి ఎందుకు ఇస్తారంటే వాళ్ళకున్న మార్కెట్ని బట్టి ఇస్తారు. ప్రొడ్యూసర్కి ఏదో నేను ఎక్కువ ఇవ్వాలని ఇవ్వరు. వాళ్ళ వల్లే సినిమా రన్ అవుతుంది కాబట్టి, వాళ్ళ వల్లే ఓపెనింగ్ వస్తుంది కాబట్టి పే చేస్తారు. హీరోకి ఇచ్చినంత ఇవ్వరు, బికాస్ మార్కెట్ ఈస్ నాట్ డ్రివెన్ బై దెమ్. బట్ దే హ్యావ్ దేర్ నీడ్ ఫర్ ద సర్టెన్ వే అనమాట. ఒక మూవీకి ఒక్కొక్క పొజిషనింగ్ ఉంటుంది. ఆ పొజిషనింగ్ బట్టి పే చేస్తారు. ఒక కంపెనీకి ఒక సీఈఓ ఉంటాడు, సీఈఓకి ఇచ్చిన సాలరీ వాచ్మెన్కి ఇవ్వరు. వాచ్మెన్ 24 hours ఉంటాడు. మొత్తం కంపెనీని చూసుకునేది వాడు. సీఈఓ ఎప్పుడు వస్తాడో వెళ్తాడో తెలియదంటే అనొచ్చు నోటికి అదే. కాకపోతే హీరోల రెమ్యునరేషన్ కూడా కొంచెం తగ్గించుకుంటే ప్రొడక్షన్ పరంగా మీకు భారం తగ్గుద్ది కదా. వాళ్ళు కూడా ఈ విషయంలో కూడా కంపెనీ సీఈఓ సాలరీని తగ్గిస్తే కంపెనీకి సేవింగ్ వస్తుంది కదా. ఎందుకు ఇస్తారు సీఈఓకి సాలరీ అంటే, ఇఫ్ హీ హ్యాస్ టు అచీవ్ సర్టెన్ రిజల్ట్స్ హీ హ్యాస్ టు బి పేడ్ సో మచ్. సీఈఓకి సాలరీ తగ్గిస్తే రిజల్ట్స్ దెబ్బపడతాయి. అలా అని వాచ్మెన్కి వెళ్ళి సీఈఓకి ఇచ్చే సాలరీతో కంపేర్ చేయలేం కదా. ఇంకొక వాచ్మెన్ కన్నా మన కంపెనీ ఎక్కువ బెటర్ పే చేయాలా, సో దట్ వీ కెన్ రీటైన్ ద వాచ్మెన్ అనుకుంటారు. కానీ బెనిఫిట్స్ బెటర్ ఇవ్వాలా అని సీఈఓ సాలరీతో కంపేర్ చేసి వాచ్మెన్ పే చేయరు. ఇప్పుడు సెట్లో జరుగుతున్న వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంది. ప్రతి హీరోకి ఒక క్యారవాన్, ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి క్యారవాన్, వాళ్ళ అసిస్టెంట్లకి క్యారవాన్లు, ఫైటర్లకి క్యారవాన్లు, డ్యాన్స్ మాస్టర్లకి క్యారవాన్లు, ఇలా ఒక సెట్కి వెళ్తే పెద్ద సినిమా చేస్తున్న సెట్కి వెళ్తే ఓ 10-15 క్యారవాన్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి వేస్టేజ్ కూడా తగ్గించుకుంటే ప్రొడ్యూసర్కి ఇంకొంచెం సేఫ్ అవుతుంది కదా అన్నది చాలా మంది చెప్తున్న మాట. సో బేసిక్గా caravan is a necessity. Not caravan is not a necessity. A place and a washroom is a necessity. When you are not having a continuous shoot, you need a private area where you go and fresh yourself and
కమ్ బ్యాక్ అన్నది. ఆ నెసెసిటీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఎలా ప్రొవైడ్ చేసామో దానిలో వేస్టేజ్ ఎంత ఉంది, దాన్ని అందరికి యూనిఫామ్గా ఎలా ప్రొవైడ్ చేయాలా అన్నది దట్స్ ఏరియా టు వర్క్. ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఇప్పుడు మీకు 60-70% ఆఫ్ ద షూట్ హ్యాపెన్స్ ఇన్ ద స్టూడియో స్పేస్. Annapurna has an extraordinary system and they have a very good rooms for people to go and I think we should build such things. At least మా వరకు అయితే few studios we are building that facilities. So that should, there's a big mafia in that caravan system కూడా. క్యారవాన్ సిస్టమ్ కూడా. మరి మీరు కూడా క్యారవాన్ కొనేసారా సార్? లేదండి, ఒక క్యారవాన్ కంపెనీ వచ్చి నాకు ప్రపోజల్ ఇచ్చింది కొనడానికి. దెన్ దే గేవ్ హౌ దే మేక్ మనీ. వాళ్ళు మనీ చేసుకోవడానికి. They said in a shoot typically 6 to 8 days you will be in the same location. Okay. But you will charge a driver per caravan every day. Actually all 3 drivers, ఒక 2 helpers, they go, they drop a caravan, he come with the helper in a bike, then he'll take the second one and third one, then they set it up and then only 1 or 2 drivers will be in the set for a set of 10 or 20 caravans or 30 caravans over there. అలా they gave the economics. అంటే ఎక్కడ And they also charge 1.5 times the shift if required with the driver not being there. డ్రైవర్లు ఉండరు కానీ వాళ్ళ పేమెంట్ వెళ్ళిపోతుంటారు. And they said the per day rate is low. There is a cut they have to give to the Nexus body. But they make money indirectly అన్నమాట. So కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్, సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్ చూస్తున్న ఆడియన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ బాగుపడిపోతారు. ఎవరి సెగ్మెంట్లో వాళ్ళు అందరికి డబ్బులు వస్తాయి. అందరూ వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకుంటారు. కేవలం ఇండస్ట్రీలో ఉన్న ఈ ఇండస్ట్రీలో మాత్రమే ఉంది. తీసేవాడు చూసేవాడు వీళ్ళిద్దరే లాభపడి నష్టపడి, మిగతా వాళ్ళంతా సేఫ్ గేమ్ ఆడతారు. చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి, తీసేవాడిదే పరిస్థితి. అంటే ఫ్లాప్ సినిమాకి వెళ్తే నా డబ్బులు లాస్ అవుతాయి. వాళ్ళకి అవసరం ఉంటుంది వెళ్తారు. మధ్యలో డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ, ఎగ్జిబిటర్, దే ఆల్సో గో త్రూ ఇఫ్ ద కంటెంట్ ఇస్ నాట్ గుడ్. వాళ్ళు కూడా ఫైట్ చేశారు కదా సార్, మాకింత పర్సంటేజ్ కావాలని. దాని ఓన్ థియరీస్ ఉన్నాయి సార్. అది మళ్ళీ వేరే టాపిక్. ఓటీటీలు గొడవ కూడా ఉంది మధ్యలో. ఓటీటీల ఇన్కమ్ కేమ్ ఇన్ సడన్లీ అండ్ దట్ ఈస్ లుకింగ్ అన్సర్టైన్. అంటే ఇట్స్ నాట్ వానిష్డ్ బట్ ఇట్స్ అవైలబుల్ టు ఫ్యూ మూవీస్. దాన్ని అంటే వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు ఇండస్ట్రీ, టోటల్ ఇండస్ట్రీని, ప్రొడ్యూసర్స్ వాళ్ళ స్పెండ్ వాళ్ళు డ్రైవ్ చేస్తారు, తప్పేముంది. ఇప్పుడు మీ సినిమాలు కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు సార్ రిలీజ్ డేట్ అన్నది. ఓటీటీలు రిలీజ్ డేట్ డిసైడ్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయాయి సార్. అది చాలా తప్పు చేయడం. ఇందాక మనం క్యాపిటలిస్ట్ వర్కర్ అన్నట్టు ఓటీటీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఎవరండి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని? ఇప్పుడు వాళ్ళకు ఒక వ్యూయర్ బేస్ ఉంటుంది. సంవత్సరంలో 12 తెలుగు సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటారు. క్వార్టర్లో ఒక పెద్ద సినిమా, మిగతా 2 చిన్న సినిమాలు ఆర్ మీడియం సినిమాలు అనుకుంటారు. దాని ప్రకారం వాళ్ళు షెడ్యూల్ చేసుకోవాలి కదా, దానికి తప్పేముంది వాళ్ళది. అంటే ఇప్పుడు మీ సినిమా ఉంది, మిరాయి ఉంది, September 5న రావాల్సిందే అని చెప్పి వాళ్ళు ఏమైనా ప్రెజర్ తీసుకొచ్చా? మీకు ఇందాక నాకు మిరాయికి ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఓటీటీ అన్నవాడు వాడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఈజ్ మేకింగ్ ఏ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. వాడు అడుగుతున్నాడు, నాకు నా వ్యూయర్ బేస్కి నేను ఎలాగో సినిమా వెళ్ళా, క్వార్టర్కి ఒక పెద్ద సినిమా వెళ్ళా, దాని ప్రకారం నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, దాని ప్రకారం మీరు రావాలి. వాడు వచ్చి వాడు మనకి ఇన్వెస్ట్ చేసే ముందు వాడు మాట్లాడుకుంటున్నాడు, ఈ డేట్కి వస్తే నాకు వర్క్ అవుతుంది చేసుకుంటున్నా. డీల్ కూడా డీల్ చేసినాక నువ్వు చేంజ్ చేయొద్దు అంటున్నాడు. నీకు వాడు డీల్ కావాలంటే ఆ టైంకి నువ్వు రావాలా, వాడు డీల్ వద్దంటే నీ టైంకి నువ్వు రావచ్చు. ఇప్పుడు మిరాయి ఏంటంటే 5th వచ్చేస్తుందా? 5th వస్తుంది. అదేం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం? సినిమాగా August 20th వీఆర్ రెడీ. సినిమాగా కాపీ ఈజ్ రెడీ బై August 20th. August 25th. ఇన్ఫాక్ట్ సెన్సార్ కాపీ 12th or 13th సబ్మిట్ చేస్తున్నాం. అంటే దాని అర్థం ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ అని. ఏఐ అన్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా హ్యూజ్
చేంజ్ తీసుకురాబోతుంది ఇండస్ట్రీకి అంటున్నారు కదా. ఒక ప్రొడ్యూసర్గా మీ థాట్స్ ఏంటి సార్? ఏఐ వల్ల ఏమైనా మార్పులు ఏమైనా రాబోతున్నాయా? అంటే చాలా పెద్ద టాపిక్ అండి. అంటే ఇన్ఫ్యాక్ట్ టెక్ సైడ్ దట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏరియా టు ఇన్వెస్ట్ ఇన్ టు ద న్యూ సర్వీసెస్ అంట, ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ అన్నది. సో ఇప్పుడు మీకు చాట్ జీపీటీకి వెళ్తే మీకు యూ నీడ్ టు బిల్డ్ లాట్ ఆఫ్ మోడల్స్ బిహైండ్ టు గివ్ యూ దట్ ఇంటెలిజెన్స్. ఇప్పటిదాకా అందరూ చేస్తున్న వర్క్ ఏలం అంటే మేము కూడా చేస్తున్న వర్క్ అలాంటి మోడల్స్ని బిల్డ్ చేసి ఎండ్ పర్పస్కు హౌ యూ క్యాన్ డెలివర్ అన్నది ఉండేది. ఇప్పుడు అవైలబుల్ ఏఐతో ఎవ్రీ ఫంక్షన్ ఆఫ్ వర్క్ హౌ యూ క్యాన్ రెడ్యూస్ ద వర్క్ అన్నది. అది ఇట్స్ గ్రోయింగ్ అట్ అ వెరీ ఫాస్ట్ పేస్ బికాజ్ ఏఐ క్యాన్ హెల్ప్ ఇన్ ఏఐ ఎనేబుల్మెంట్. అంటే ఎనేబుల్మెంట్ అన్నది ఏఐని ఎలా వాడుకోవాలనే దానికి కూడా ఏఐ ఈజ్ హెల్పింగ్. సో పర్టికులర్గా లాస్ట్ 6 monthsలో వీఆర్ సీయింగ్ అ హ్యూజ్ ప్రోగ్రెషన్. మైక్రోసాఫ్ట్లో కొన్ని 10,000 నుంచి 40,000 జాబులు తీసేస్తున్నారు టు యూజింగ్ ఏఐ. ప్రతి కంపెనీ టెక్ కంపెనీస్ అన్ని కొత్త పొజిషన్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నారు. సో దేర్ విల్ నాట్ బి ద సేమ్ రొటీన్ జాబ్స్ ఇన్ ద బ్రాడర్ ఇండస్ట్రీ. సినిమా వరకు వచ్చేసరికి ఏఐ క్యాన్ బి అప్లైడ్ ఇన్ మెనీ ప్లేసెస్ లైక్ ఎనీ అదర్ జాబ్ ఫంక్షన్. అంటే ఇప్పుడు మీకు ఒకప్పుడు నేను ఒక మెసేజ్ కొట్టాలంటే ఆలోచించి ఏం రాయాలని చెప్పి, నేను చిన్న ఊరి నుంచి వచ్చినాను కాబట్టి నా ఇంగ్లీష్ అంత ఎక్స్ట్రాడినరీగా ఉండదు. బట్ నేను ఐ టు సెండ్ గుడ్ ఈమెయిల్స్ నేను కొంచెం రీసెర్చ్ చేసి కొట్టడానికి ఒక 15 నిమిషాల నుంచి గంట పట్టచ్చు బేస్డ్ ఆన్ వాట్ ఐ వాంట్ టు రైట్. ఇప్పుడు 1 minute రాసేయచ్చు. మీరు ఫ్యూచర్ని అవగాహన చేసుకుని ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నది ముందే మీరు తెలుసుకుని, ఇప్పుడు మీ టీంని మీరు బిల్డ్ చేసుకున్నారంటే అది 2 years బ్యాకే జరిగిపోయింది. అలా ఏఐ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? నేను చాలా ఇన్వెస్ట్ చేస్తాను ఏఐ మీద. కోర్ బిజినెస్ టెక్ సైడ్ సర్వీసెస్. సో వీఆర్ వే అహెడ్ ఇన్ ఏఐ. మొన్న మహావీర్ నరసింహ అనే ఒక సినిమా వచ్చింది. అందులో స్టార్స్ అసలు యాక్టర్ అని కూడా లేడు. అదొక యానిమేషన్ బేస్డ్ సినిమా. అలాంటి సినిమాకి 60-70 కోట్లు రెవెన్యూ ఇచ్చేస్తాం మన వాళ్ళు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అవన్నీ చాలా కలిసి రావాలండి. అంటే నేను ఇంకో సినిమా చేస్తే 2 కోట్లు కూడా రావు. ఈ సినిమా కూడా ఓపెన్ చేసినప్పుడు అలా రాలేదు. టైమింగ్ కలిసి వచ్చింది వాళ్ళకి, వేరే లేకపోవడము, దానిలో ఒక గ్రాండ్ ఎక్స్పీరియన్స్ రావడము, సో స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడము. డెఫినెట్గా ఆపర్చునిటీ అయితే ఉంది. దెర్ విల్ బి బిగ్ ప్లే ఆఫ్ ఏఐ ఇన్ ఫ్యూచర్. సరే, ఈ సినిమా హిట్ అయింది కదా అని చెప్పేసి 10 మంది 20 మంది సినిమాలు తీయడం మొదలెడితే ట్రై చేస్తారు కదా. స్కిల్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ వస్తుంది. 60 సినిమాలు చేస్తే దాంట్లో 2-3 హిట్ అవ్వచ్చు, లేదంటే 25 హిట్ అవ్వచ్చు. విజువల్ ఎఫెక్ట్స్కి ఇదివరకు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు అదేమైనా కాస్ట్ ఏమైనా తగ్గుతూ వచ్చింది? చాలా తగ్గుతుంది, చాలా గ్రాండియర్ పెరుగుతుంది. ఇదేమైనా రాజాసాబ్లో చూడొచ్చు ఆ మార్పు ఏమన్నా? ఏఐ మార్పు చూడకపోవచ్చు మీరు, విఎఫ్ఎక్స్ గ్రాండియర్ పెరుగుతుంది. రాజాసాబ్లో ఏఐ వాడలేదు. ఎంతవరకు విఎఫ్ఎక్స్ ఉన్నాయండి రాజాసాబ్లో? అంటే 30% 40%? ప్రతి ఫ్రేమ్లో విఎఫ్ఎక్స్ ఉంటుందండి. విజువల్ గ్రాండియర్ 40 to 50% ఆఫ్ ద మూవీ ఉంటుంది. 3D ఇంటరాక్షన్ ఒక 25% ఆఫ్ ద మూవీ. 3D ఇంటరాక్షన్, ఓకే. ఏమో ఒక పెద్ద ఎపిసోడ్ ఏమైనా ప్లాన్ చేస్తారా దానికి? చాలా పెద్ద ఎపిసోడ్. అంటే నేను ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు, అంటే బికాజ్ ఆ మూవీకి ఆ ప్రమోషన్ ప్లాన్ ఉంటుంది కాబట్టి. 2 parts అంటున్నారండి. Part 2 కూడా రాబోతుంది. Part 2 ఉంటుంది, బట్ ఈ పార్ట్ విల్ బి డన్ విత్ వాట్ ఎవర్ ఈస్ దేర్. టీజర్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో యునానిమస్గా టీజర్ అందరికి నచ్చింది, ఫ్యాన్స్ దాన్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ నార్త్లో రావాల్సినంత మైలేజ్ రాలేదంటున్నారు. అంటే అది జస్ట్ ఒక స్పెక్యులేటివ్ డిస్కషన్ అండి. అంటే ఫ్యాక్ట్ కూడా రికగ్నైజ్ చేయాలి.
ఇప్పుడు తెలుగులో ఒక కామెడీ ఉంది, అది హిందీలో కామెడీ యాజ్ గా కనెక్ట్ అవ్వదు. సో అది ఆ డైలాగ్ క్యాచ్ అవ్వలేదు. బట్ సినిమాలో చాలా ఉంటుంది కంటెంట్, ఆ కంటెంట్ కనెక్ట్ అవుతుంది. విజువల్గా ప్రాబ్లం లేదు హిందీలో, తెలుగులో క్యాచ్ అయినంత అవ్వలేదు. అలా చాలా టీజర్స్ డే 1 అన్ని అంటే మనకి 100% యాక్సెప్టెన్స్ ఉండదు, 80% యాక్సెప్టెన్స్ ఉంటుంది. తెలుగులో లక్కీగా 100% యాక్సెప్టెన్స్ ఉంది. అలానే ఒకసారి తెలుగులో కూడా ఇది బాగుంది ఇది బాగాలేదు అన్నది ఒక సినిమా, మీరు ఏదో ఒక టీజర్ వెళ్తే ఈ ఈ షార్ట్లో విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఈ షార్ట్లో యాక్షన్ బాగుంది అని చెప్తారు కదా. సో అంత మాత్రం ఆ సినిమా ఓపెనింగ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, రన్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. ఒక పర్టికులర్ షార్ట్ కనెక్ట్ కాకపోవచ్చు, అలా ఇక్కడ ఒక డైలాగ్ కనెక్ట్ అవ్వలేదు. లాస్ట్ ప్రభాస్ గారు చెప్తారు కదా, ఆ డైలాగ్ కనెక్ట్ అవ్వలేదు. మిగతా అంతా ఇస్ గుడ్. కాకపోతే మన టీజర్లు మన ట్రైలర్లు అక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్గా అవ్వాలంటే అక్కడ కూడా పిఆర్ గట్టిగా చేసుకోలేము, ఎంత పెద్ద సినిమా చేసినా సరే. పిఆర్గా అది రీచ్ కరెక్ట్గానే ఉంది. రాజాసాబ్ మీరు అనుకున్న రీచే వచ్చింది బాలీవుడ్లో కూడా అంటారా? బాలీవుడ్లో టీజర్కి మీరు అనుకున్న రెస్పాన్సే వచ్చిందంటారా? ఈజీ వచ్చింది. అంటే ఇక్కడ వచ్చినంత రాలేదంటే డైలాగ్ కనెక్ట్ కాదు, ఇక్కడ డైలాగ్ కనెక్ట్ అయింది, అక్కడ అవ్వలేదు. ఆ ఒక్క డైలాగ్ వల్ల, అదొక్కటే ఒక్క డైలాగ్ వల్ల కదా, ఒక్క డైలాగే కనెక్ట్ అవ్వలేదు, మిగతా అంతా కనెక్ట్ అయింది. అక్కడ రాజాసాబ్ గురించి అక్కడ నుంచి వస్తున్న ఆఫర్స్ ఏంటండి బాలీవుడ్ నుంచి? విల్ రిలీజ్ యాజ్ ఎ వెరీ లార్జ్ మూవీ. వాళ్ళే December 5th అడుగుతున్నారు. ఓకే, అంటే సంక్రాంతికి వెళ్ళొచ్చు ఇది సినిమా అంటున్నారు. చెప్పలేదు కదా. సో ఓకే, ప్రీవియస్ ఇంట్రెస్ట్లో చెప్పాను. ప్రెసెంట్ వచ్చి December 5th రావాలండి. ఓకే, బట్ దిస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ ఫ్యాన్స్ ట్రేడ్ టు కమ్ ఆన్ January. సో January 9th వీఆర్ కన్సిడరింగ్ సీరియస్లీ. అంటే జనవరికి వస్తే సంక్రాంతికి వస్తే ఆ మూడు వేరే ఉంటుంది. ఇది సంక్రాంతి సినిమా అండి, ఎందుకంటే ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. ప్రభాస్ లాంటి అవుట్ అండ్ అవుట్ సంక్రాంతి మూవీ. ఆ అవకాశాలు ఉన్నాయి సార్, సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంకా ఫైనల్ చేయలేదు. మొత్తం ఎంత సార్ ఫుటేజ్, ఎంత ఎంత రన్ టైంలో ఉండొచ్చు సినిమా? డైరెక్టర్ కావాలండి, బట్ ఇట్ విల్ బి అరౌండ్ 2 or 40 minutes ఆ రేంజ్లో ఎక్కడ ఉంటుంది అనుకోండి. అంటే డైరెక్టర్ కాదు సార్. ఏంటి సార్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ సినిమాతో ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే చాలా మంది చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు ఇలాంటి సినిమా చేయాలి. మచ్ బిగర్ దాన్ టీజర్. ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అవుట్ అండ్ అవుట్. గ్రాండియర్ ఇస్ దేర్, different thrill elements, story is very well drafted from beginning to end. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గ్రాస్ అనేది రాజాసాబ్తో ఆధారపడింది అంటారు. నెక్స్ట్ 5 ఏళ్లలో ఏం చేయబోతుంది అన్నది? రాజాసాబ్ విల్ బి వెరీ బిగ్ మూవీ. అంటే మీకు క్వశ్చన్గా దట్స్ ఎ వెరీ బిగ్ మూవీ. అదర్ క్వశ్చన్ ఐఎమ్ నాట్ కనెక్టింగ్ ఇట్. సో నాకు పీపుల్ మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ ఇస్ బిల్డింగ్ ఫిలిమ్స్. Rajasaab will be our largest movie, at least for another several years. సార్ 200 కోట్లు 300 కోట్ల సినిమా చేస్తూ గరివిడి లక్ష్మి లాంటి చిన్న ప్రాజెక్ట్ కూడా చేస్తుంటారు కదా, ఎక్కడ మీకు వర్క్ స్పేస్, ఎక్కడ మీకు బాగా దొరుకుతుంది సార్? ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ మంచి సినిమా చేస్తే పెద్ద సినిమాలోనే వస్తుంది, అది చిన్న సినిమాలోనే వస్తుంది. బ్యాడ్ మూవీ చేసినప్పుడు, అది బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు అది డెఫినెట్గా ఇట్ విల్ హర్ట్ యూ. అండ్ పర్టికులర్గా కేర్లెస్నెస్ వల్ల బ్యాడ్ మూవీ వస్తే దట్ ఈస్ ఈవెన్ బ్యాడ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి బయట ఏం మాట్లాడుకుంటారంటే, సినిమాలు తీసి సినిమాల వల్ల పోయిన దానికన్నా లోపల ఇన్నర్గా జరుగుతున్న కరప్షన్ వల్ల ఎక్కువ నష్టపోయి ఉంటారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నది. ఇన్నర్ కరప్షన్ కదా, నెక్సెస్ కరప్షన్ అని దాంట్లో డెఫినెట్గా అందరినీ మేము మ్యారేజ్ చేసిన వాళ్ళే కదా. దానివల్లే క్వాలిటీ ఫోకస్ పోయి యాక్టివిటీ జరిగిపోతే చాలు, లెట్స్ ఆడ మనీ ఉంది అది బంద్ చేసేస్తే చాలు అన్నది. సో అలా కొన్ని సినిమాలు అయినాయి. దాని నుంచి సర్దుకున్నారా సార్? జరుగుతుంది తప్ప ఇప్పుడు అంతా. కూచిపట్ల గారు ఇంకా మీ కాంపౌండ్లోనే ఉన్నారా? వివేక్ కూచిపట్ల ఆయన ఈజ్ డూయింగ్ హిజ్ ఓన్ మూవీస్. సో
పూర్తిగా బయటకు వెళ్ళిపోయినట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి. పూర్తిగా బయటికి వెళ్ళినట్టు కాదు కానీ ఈజ్ టేకింగ్ ఎ ఫుల్ ఎగ్జిట్. పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తున్నారని చెప్పేసి బయట టాక్ వినిపిస్తుంది గట్టిగా. నేను కూడా చేయాలనే చూస్తున్నాను. అందరి గివ్స్ టైం. సో ఆయన ఒక సినిమాకి సైన్ చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో. నెక్స్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఉండబోతుంది సినిమా. అలాంటి డిస్కషన్ ఏం జరగలేదండి. బట్ డెఫినెట్గా నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ మీ జర్నీ పొలిటికల్గా ఉండబోతుందా సార్? అస్సలు ఉండదు. నేను ఒక 2 years బ్యాక్ ఎగ్జాక్ట్గా ఐ టుక్ అమెరికన్ సిటిజన్షిప్. నాకు ఎలిజిబిలిటీ 2008లోనే ఉండింది. అంటే ఆల్మోస్ట్ ఒక 15 years తర్వాత నేను వెళ్ళి తీసుకోవాలని సిటిజన్షిప్. ఓన్లీ టు మేక్ షూర్ ఐ డోంట్ గెట్ ఇంటూ పొలిటికల్ సిస్టమ్. అంటే బయట చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ విశ్వప్రసాద్ గారు పొలిటీషియన్ గా టర్న్ అవ్వబోతున్నారు. దానికి ఆన్సర్ దొరికేసినట్టు అయింది. 23లో తీసుకున్నాను. 2008లో ఎలిజిబిలిటీ ఉంటే ఆఫ్టర్ 15 years. సో అంటే జస్ట్ టు మేక్ షూర్ ఐ విల్ నెవర్ గెట్, అంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో కూడా అలాంటి అంటే లాస్ట్ టైం తీసుకోకూడదనే తీసుకున్నాను. చాలా ఫాస్ట్గా 100 movies చేయాలన్నది మీ ఎయిమ్, గోల్. ఇప్పుడు ఎంతవరకు వచ్చారు? స్టిల్ ఐ విల్ బి మీటింగ్ దట్ అని అనుకుంటున్నా. బట్ డెఫినెట్గా వి టుక్ ఎ స్టెప్ బ్యాక్ ఫర్ క్వాలిటీ. సో వన్స్ ఆ క్వాలిటీ సెట్ అయితేనే నవ్ వి స్టార్టెడ్ మౌంటింగ్ 1 by 1. సో నెంబర్ ఎంత ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏ నెంబర్ వరకు వచ్చారు? 54th వీఆర్ రెడీ టు మౌంట్. నాట్ రిలీజ్డ్ టు మౌంటింగ్లో. సెట్స్లో ఉన్నంత వరకు చూసుకుంటే 54th సెట్లోకి తీసుకెళ్తున్నాం. ఏమైనా 100 మూవీ అన్నది ఏమైనా ప్లాన్లో ఉందా ఇప్పటి నుంచి? ఏమైనా ప్రాసెస్లో అది అసలు లేదు సార్. అంతే తప్ప 100th మూవీ ఉండాలనే ఏం లేదు. ఇలాంటి సినిమా చేస్తే 100 మూవీ అనేది అంటే దీనికన్నా చాలా పెద్ద స్కేల్లో చేయాలని అనుకుంటాను 100th మూవీ. ఏది అనేది ఈ రోజు తెలియదు, ఆ రోజు తెలుసు. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. చాలా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి చాలా విషయాలు చెప్పారు. అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇండస్ట్రీ గాడిని పడాలని కోరుకుంటున్నాం. మీ రాజాసాబ్ కూడా, మీ రాజాసాబే కాదు ఈ ఇయర్లో వస్తున్న మీ సినిమాలన్నీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.